కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కొత్త మేయర్ ఎన్నికకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం మేయర్ ను పదవి నుంచి తొలగించింది. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం ను ఇన్ఛార్జ్ మేయర్ గా నియమించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దీంతో ఈ నెల 11న కొత్త మేయర్ ను ఎన్నుకోనున్నారు కార్పొరేటర్లు. కడప వైసీపీలో మేయర్ ఎంపిక చిచ్చురేపుతోంది. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు 3 వర్గాలుగా విడిపోయారు. 2021లో మున్సిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 48 వైసీపీ, ఒక ఇండిపెండెంట్, ఒక టీడీపీ గెలిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీని వీడి 7 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 2 కార్పొరేటర్లు మృతి చెందారు. ప్రస్తుతం 40 మంది కార్పొరేటర్లతో పూర్తి స్థాయి కోరంతో ఉంది వైసీపీ. మేయర్ పదవి కోసం వైసీపీ కార్పొరేటర్లు 3 వర్గాలుగా విడిపోవడంతో వైసీపీలో కొత్త మేయర్ ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. 2026 మార్చి 26తో పాలకవర్గం గడువు ముగియనుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కడప మేయర్ ఎంపిక ఆసక్తిగా మారింది.